మీ చదువు విద్యాభ్యాసం అన్నీ కూడా లోకల్గా జరిగినాయి కదా. ఆ టైంలో మీరు ఇప్పుడున్న మనిషి వేరు, అప్పుడున్న మనిషి వేరు. ఆ టైంలో మీరు ఎలా ఉండేవాళ్ళు, మీకు పరిస్థితి ఏంటి? నాకు వైజాగ్ గుళ్ళోవా అయిపోయిన తర్వాత నేను బెంగళూరు పాలిటెక్నిక్ వెళ్ళాను. 1990 90లో 90, 91, 92 బెంగళూరులో చేశాను. అంటే ఆ రోజుల్లో మేబీ మాకు బాగా డబ్బులు ఉండేయండి. అదే మీరు సర్కిల్ కూడా మీరు చెప్పిన పేర్లు సర్కిల్ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అంటే నాకు నెలకి ₹1,00,000 ఇచ్చేవారు పాకెట్ ఇంట్లో. 90లో 90లో అప్పుడు 90లో అంటే ఎక్కడ పొలం పైన వచ్చేది. అవునండి, ఎకరంగా చాలా. అప్పుడు బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గర సైట్లు ఎంత 40,000, 50,000. నాకు అప్పటి నుంచి ఏంటంటే వేరే హ్యాబిట్స్ ఏ ఉండేవి కాదు. డబ్బులు ఉంటే ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టడం, లేకపోతే నేను అప్పటి నుంచే ట్రావెల్ చేసేవాడిని. అప్పుడు బెంగళూరు నుంచి బాంబే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాను 90లో ఫ్లైట్లో వెళ్ళిపోయే. బాంబేలో బట్టలు కొనుక్కున్నాను. అసలు అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ అనేది చూడని లైఫ్ లేదండి, అన్నీ చూసేసాను లైఫ్లో. అందుకనే అంటే అప్పుడు లైఫ్ మీద ఎగ్జైట్మెంట్ ఉండేది, ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లేదు. అన్నీ చూసేసిన తర్వాత మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు లైఫ్లో. ఏ చూడకూడదు అన్నీ ప్రతి ఒక్కటి చూసి అంత అంటే లైక్ ఆ రోజుల్లో ఫ్లైట్లో తిరిగేసాను. అప్పుడు బెంజ్ కార్లు అన్నీ. డబ్బులు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ అయినా, అదే బాయ్స్ అయినా గర్ల్స్ కూడా చదువుకున్నప్పుడు బెంగళూరులో కదండి ఓకే. బెంగళూరు కల్చర్ ఫాస్ట్ అండి. ఓకే ఓకే. మీరు రూపం మారిపోయింది, యాక్సిడెంట్ తర్వాత రూపం మారిపోయిందని చెప్తుండేవాళ్ళు. ఎలా జరిగింది సార్ అది? అది ఎట్లా? అది నేను ఇక్కడే నేను మన వైట్ల సీన్ మా అపార్ట్మెంట్లో ఉండేవాడు. శ్రీను వైట్ల దివిశక్తి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత నేను ఒకరోజు వెళ్తుంటే ఎవరో సేమ్ ఆపోజిట్ రూట్లో వచ్చి గుద్దేశారు అన్నమాట తాగి. ఓహో, అట్లా బైకా మీరు వెళ్ళేది? నేను బుల్లెట్ అండి. బుల్లెట్. అలాగా అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఊరు వెళ్ళిపోయాను. ఆ తర్వాత వీళ్ళందరితో కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. ఊరు వెళ్ళిపోయి ఊర్లో 2 years ఉండంటే మెల్లమెల్లగా అంటే ఊర్లో బెడ్ రెస్ట్ ఉంటాయి, కొంచెం లావు, పెద్ద లావు అవ్వలేదు. ఆ తర్వాత అంటే నాకు థైరాయిడ్ వచ్చినట్టు తెలియలేదండి. థైరాయిడ్ వచ్చినట్టు ఆల్మోస్ట్ 2 years నాకు తెలియలేదు. అంటే రోజు రోజుకి బ్లోట్ అవుతున్నాను. ఓ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్తే, చూడు కృష్ణ, నీకు కానీ ఒకవేళ థైరాయిడ్ వచ్చినా కింద అంత పొంగు ఉంది, మనం చూసినప్పుడు ఇప్పుడు మారిపోయినా రోజు రోజుకి మారిపోతున్నా. జగన్ అంటే పూరి జగన్నాథ్ గారు. ఓకే ఓకే. అంత లావు లేవు కదా ఇది వరకు, ఎలా వచ్చేస్తున్నావు, ఎందుకని మంచి టెస్ట్ చేయించుకుంటే నేను టెస్ట్ చేయించుకున్నా. ఆల్రెడీ 1.5 year ఎంత అయింది మీకు వచ్చేసి. అంటే దానితో అంటే గ్లాండ్స్ మారిపోతాయి మన టైంలో, ప్రాపర్ టైం తెలియకపోతే. అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు లావు లేరండి. ఓకే. మా మదరు 40 kilos, మా ఫాదర్ 50, 60, మా బ్రదర్ అందరూ సూపర్ స్లిమ్. మా ఫ్యామిలీ హిస్టరీలో లేదు. మేబీ థైరాయిడ్ రావటం మెయిన్ కారణం. ఆ తర్వాత మనకి ఈ జబ్బు ఒకటి ఉంది కదండి, స్వీట్లు తినటం, ఐస్ క్రీములు తినటం, అదొకటి. ఇప్పుడు కట్ చేశారా మరి స్వీట్లు, ఐస్ క్రీములు? నేను మానలేండి. అంటే నా కూతురు స్వీట్స్ తిందు. తనకేంటంటే నీ గురించి నేను స్వీట్స్ మానేసాను, నేను స్వీట్ తిన్నాను, ఇప్పటికన్నా నీకు బుద్ధి రావట్లేదు, నువ్వు మానలేకపోతున్నావు, నీకు హెల్త్కి మంచిది కాదు, లావ్ అయిపోతున్నావు, ఎందుకు తింటున్నావు అంటే, అయినా సరే మానలేకపోతున్నా. అంటే ఒక మనిషికి ఒక ఎడిక్షన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో అనేది ట్రై చేస్తాండి. కానీ మేబీ అసలు అనుకుంటాను చాలామందికి డిఫరెంట్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు మ్యాడ్ ఎందుకు అయిపోతారు అంటే, మ్యాడ్ గురించి కాదు, ఎందుకో కంట్రోల్ చేసుకున్నారు. ఏదో ఒక రోజు రావాలండి కంట్రోల్ అవ్వటానికి. కసి వస్తుంది బయటికి మళ్ళీ ఒకరోజు. కసి ఉందండి, అదే కసి మనం కాపాడలేకపోతుంది. ఇప్పుడు మనకి కొంతమంది 4 పలకలు, 5 పలకలు, 6 పలకలు వాడి 6 ప్యాక్లు అనుకుంటా బాడీలు పెంచుకుంటూ తిరుగుతుంటారు కదా మామూలుగా, సినిమా ఫీల్డ్లో అయినా బయట అయినా సరే. అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నాకు ఏం ఎగ్జైట్మెంట్ ఎందుకంటే అంటే అండి,
ఇవన్నీ ఆర్టిఫిషియల్గా పెంచే బాడీలు అండి, అంటే సిక్స్ ప్యాక్లో ఇవన్నీ. కానీ ఇప్పుడు మన ఊర్లో చూస్తే మజిల్స్ అని పొలం పని చేసేవాళ్ళు, బెడ్ పని చేసేవాళ్ళు, తాడి చెట్లు ఎక్కేవాళ్ళు, కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు, వాళ్ళ బాడీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. అవి న్యాచురల్ గ్రోత్, అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కదండి. అందుకని అలాగా అంత ఎగ్జైటెడ్గా అంటే వాళ్ళు చూసి మనం అలాగ అయిపోవాలని కోరిక అయితే కలగదు, కానీ ఫిట్గా ఉంటే చాలు అనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే ఆ మధ్య నేను బాగా 90 కేజీలు అయిపోయినప్పుడు చాలామంది అసలు కాదు ఎవడో నన్ను గుర్తుపట్టడం మానేసారండి. ఏంటారు బాబు, నన్ను ఎవడు గుర్తుపట్టలేదు అని ఒక ఫీలింగ్ కలిగేది. అంటే అలాగని లావ్ అయిపోతానని కాదు. అదే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మీరు ఇప్పటికీ మీరు క్యారెక్టర్లో మీరు ఈ ఆపర్చునిటీ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత అనేది మీరు వెళ్ళి అడిగారా, లేకపోతే పిఆర్ మెయింటైన్ చేస్తున్నారా, ఎలా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం అడగలేదండి. ఎవరిని అడగకుండానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందని అంటే నాకు అడగటం గురించి కాదండి. ఇప్పుడు మన ఒకళ్ళు వెళ్ళి అడుగుతాం రోళ్ళు, నా ఫ్రెండే ఉంటాడు, నిజంగా ఆడు ఇవ్వలేదంటే బాధ కలుగుద్ది. ఒకటి, మనకు అనుకున్నట్టు క్యారెక్టర్ ఉండాలి. రెండు, ఒకవేళ హీరో కూడా తిరిగి 30 సార్లు వెళ్ళి ఏదో క్యారెక్టర్ అక్కడ అత్తమాన్ తిరుగుతున్నాడు, ఇది కూడా క్యారెక్టర్ పడదవ్వండి అన్నాడు అనుకోండి, వెనకాల స్టీఫెన్ కిందో లేకపోతే హీరో వెనకాల, అంటే క్యారెక్టర్లు ఎప్పుడు అలా పండవండి. నేను అనుకునేది ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు నాకు అనుకున్న టైంలో సాయి కిరణ్ అనే వ్యక్తి నాకు వినాయకుడు రాశాడు, నేను జీవితంలో ఊహించలేదు కదా. అలా మనకంటూ డైరెక్టర్లు ఇప్పుడు కృష్ణుడు ఈ సినిమాలు చేస్తున్నాడు, లేకపోతే నీ క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. కానీ మనం పిఆర్ చేసినది మాత్రం ఎంతోమంది పిఆర్ చేసి వాళ్ళు ఉన్నారు, రోజు పార్టీలు ఇచ్చి సరస్వతి పాలకాలు కదండి. దానికి తోడు ఏదో మనకి క్యారెక్టర్ వేసేద్దామని వేసేస్తే దాంట్లో అంటే మనకి ఎక్కువ ఉండదండి. చాలామంది పిఆర్ అంటారు, పిఆర్ వాళ్ళకి తెలియదండి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. డైరెక్టర్లు అనేవాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడో వేటయాన్లో నేను క్యారెక్టర్ చేశానంటే నేను ఊహించలేను కదా అది ఎలా వచ్చిందో, లేకపోతే రేపు పొద్దున ఇంకో క్యారెక్టర్ రావచ్చు. అంటే క్యారెక్టర్ మనకి సింక్ అవ్వాలి. ఈ క్యారెక్టర్ కృష్ణుడు యాక్ట్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఈ క్యారెక్టర్ ఫలానా వాడు చేస్తేనే బాగుంటుందని మనకి వాళ్ళు ఫీల్ అయినప్పుడే మన క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యి సక్సెస్ అవుతాయని నేను ఫీల్ అవుతాను. ఓకే.